కూటమి ప్రభుత్వంలో చాలా మంది మంత్రులపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. కొందరు సొంత పనులు చక్కబెట్టుకుంటుంటే మరికొందరు దందాలకు తెరతీశారంటూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విపక్ష వైసీపీ నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా మంత్రులెవరూ పెద్దగా నోరు మెదపడం లేదు. కనీసం కౌంటర్ కూడా ఇవ్వలేకపోతున్న పరిస్థితి. ఇప్పటికే పనితీరు ఆధారంగా గతంలోనే ర్యాంకులు ఇచ్చిన చంద్రబాబు పెర్ఫార్మెన్స్ పూర్ ఉన్న వారికి త్వరలోనే ఉద్వాసన పలకబోతున్నారా? ఆగస్టులో మంత్రివర్గ ప్రక్షాళనకు రంగం సిద్ధమేనా? అదే జరిగితే దెబ్బ పడేది ఎవరిపై? ఏపీ మంత్రివర్గ విస్తరణపై గత కొన్ని రోజులుగా ఊహాగానాలు ఊపందుకున్న నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై రాజకీయ వేడి మరింతగా పెరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు గడుస్తోంది. ఈ సమయంలో మంత్రుల పనితీరుపై చంద్రబాబు ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. కేబినెట్ భేటీలో సైతం పనితీరు బాగోలేదని మంత్రులను హెచ్చరిస్తున్నారు. కానీ పనితీరు మెరుగుపరుచుకుని వారిపై వేటు వేయాలన్న నిర్ణయానికొచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందుకు ముహూర్తం కూడా షురూ చేశారన్న వార్తలతో ఎవరిపై వేటు పడుతుందో అని అమాత్యులు హడలిపోతున్నారట. మంత్రుల పనితీరుపై అనేకసార్లు సీఎం స్వయంగా హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండాలి, శాఖల పరంగా గణనీయమైన పురోగతి సాధించారని స్పష్టం చేశారు. అయినా కొందరు మంత్రుల తీరులో మార్పు కనిపించకపోవడంతో మంత్రివర్గ ప్రక్షాళన తప్పనిసరిగా మారింది. ప్రస్తుతం ఏపీ కేబినెట్లో మొత్తం 24 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1 ఉన్నారు. మరో మంత్రి పదవి ఖాళీగా ఉంది. ప్రధానంగా కేబినెట్లో 10 మంది మంత్రులు తొలిసారిగా గెలిచిన ఎమ్మెల్యేలే. తాజా సమాచారం ప్రకారం 8 మందికి పైగా మంత్రులు తమ పదవులను కోల్పోయే అవకాశముందని తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీలో సమర్థవంతంగా పనిచేసే సీనియర్లకు అవకాశాలివ్వాలన్న లక్ష్యంతో మార్పులు చేర్పులు చేయబోతున్నారట. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏడాది దాటిపోయినా ఇంకా ప్రభుత్వ లక్ష్యాలు, ప్రాధాన్యతలపై పూర్తిగా స్పష్టత లేకుండా ఉందని కొన్ని నివేదికలు తెలియచేస్తున్నాయి. మంత్రి అనే పదవికి విశాలమైన దృష్టి అవసరం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల అవసరాలపై దృష్టి ఉండాలి. జిల్లాల ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలి. సంక్షేమ పథకాలపై సమన్వయం పెంచుతూ ప్రతిపక్షాన్ని రాజకీయంగా ఎదుర్కొనాలి. ప్రభుత్వ పథకాలు చేసే మేలు ప్రజలకు చేరాలంటే మంత్రుల పాత్ర కీలకం. అధికారమంటే కేవలం పదవి కాదు, బాధ్యత కూడా. ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నది ప్రజల ఆకాంక్ష. అయితే ప్రస్తుతం కొందరు మంత్రుల తీరు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పాలనపై ప్రభావం పడుతుందన్న ఆందోళన ముఖ్యమంత్రిలో ఉందని అంటున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం తగ్గితే విపక్షానికి ఎదిగేందుకు అవకాశం కలగొచ్చని భావిస్తున్నారు. అదే జరిగితే ముందున్న పాలనా ప్రయాణం సమస్యలోకి నెట్టివేయబడే ప్రమాదం ఉందని కూటమి వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో మంత్రులకు వరుసగా హెచ్చరికలు చేస్తూ బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టమైన దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. అయినా మార్పులేని మంత్రుల విషయంలో ఇక కఠిన నిర్ణయాలు తప్పవని భావిస్తున్నారు. పనితీరు బాగాలేని వారికి పదవిలో కొనసాగడం వల్ల ప్రయోజనం ఉండదనే అభిప్రాయానికి చంద్రబాబు వచ్చారు. ఈ నేపథ్యంలో కూటమి మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయబోతున్నారట. దీంతో కీలక మంత్రులపై కూడా వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. సమర్థవంతమైన నేతలకు అవకాశం కల్పించే దిశగా చంద్రబాబు బిగ్ డిసిషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం. ఆగస్టు 8 నుంచి 15 తేదీల మధ్యలో ఎప్పుడైనా మంత్రివర్గంలో కీలక మార్పులు జరగొచ్చని అంటున్నారు. అనుభవం ఉన్న నేతలైన కిమిడి కళా వెంకట్రావు, కొనతాల రామకృష్ణ, ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాసరావులకు మంత్రి పదవులు ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతుంది. వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, రాంప్రసాద్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, పార్థసారథి, కందుల దుర్గేష్, అచ్చెన్నాయుడు,
గుమ్మడి సంధ్యారాణి కొనసాగడం అనుమానమే అంటున్నారు. అచ్చెన్నాయుడుకు మళ్లీ టీడీపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాలన్న యోచనలో ఉన్నారట చంద్రబాబు. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న యాదవ్ సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావును గనక మంత్రివర్గంలోకి తీసుకుంటే అదే సామాజిక వర్గానికి చెందిన పార్థసారథిని కుల సమీకరణాల నేపథ్యంలో మంత్రివర్గం నుంచి తొలగించక తప్పదు అంటున్నారు. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణంరాజును మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. జనసేన నుంచి నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటే కందుల దుర్గేష్ను తప్పిస్తారంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే జనసేనకు ప్రస్తుతం ఉన్న 3 మంత్రి పదవులు మాత్రమే కాకుండా నాగబాబును కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబే హామీ ఇచ్చారు. జనసేనకు బెర్తులు పెరుగుతాయా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇక నెల్లూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డిని మారిస్తే ఆ స్థానాన్ని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో గాని లేదంటే పార్టీకి వీర విధేయుడైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో గాని భర్తీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఎరపతినేని శ్రీనివాసరావు, కన్నా లక్ష్మీనారాయణ కూడా కేబినెట్ రేసులో ఉన్నారని అంటున్నారు. వారిద్దరిలో ఒకరికి అవకాశం దక్కినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. గోరంట్ల బుచ్చేను డిప్యూటీ స్పీకర్గా గాని లేదంటే మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ మార్పులు కేవలం వ్యక్తిగత స్థాయిలో మాత్రమే కాకుండా ప్రాంతీయ సమీకరణాలు, సామాజిక సమతుల్యత, ప్రజల్లో విశ్వాసాన్ని పెంచే దిశగా ఉండేలా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటిదాకా ప్రభుత్వం పనితీరుపై వచ్చిన విమర్శలు, కొందరు మంత్రుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న అసంతృప్తి నేపథ్యంలో మంత్రివర్గంలో పెద్ద పునర్వ్యవస్థీకరణకు తెరతీసే సమయం దగ్గర పడినట్టే కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే ఈ కేబినెట్ మార్పుల్లో 8 మంది వరకు మంత్రులు పదవులు కోల్పోతారని ప్రచారం సాగుతోంది. పదవిలో ఉండే మంత్రుల శాఖల్లో కూడా గణనీయమైన మార్పులు జరగనున్నాయి. ఏది ఏమైనా ఈసారి మంత్రివర్గ కూర్పులో సీనియర్లకు పెద్దపీట వేసే విధంగా చంద్రబాబు వ్యూహం సిద్ధం చేస్తున్నట్టు స్పష్టమవుతుంది. చూడాలి మరి ఎవరి రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా మారుతుందో అన్నది.